అందుకని ఈ ప్రార్థన వినగానే విష్ణుమూర్తి బయలుదేరడం ఆయనకి సోకింది. ఎలా సోకిందో చెబుతున్నాడు అదృష్టవంతులు, మీరు వినండి. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరమృత శరప్రంతెందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై చిరిగింజప్పడు శంఖచక్రయుగముం చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజ ప్రణావనోత్సాహియే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటే అది ఊరికే పద్యాలు పాడగానే రాడు. ఆ పద్యాల నిండా అహంకారం ఏముంటే ఎందుకు వస్తాడు? నాకంటే పద్యాలు ఎవడు రాస్తాడు అంటే రాసుకో, నేను రాయడం. ఈ అహంకారాలన్నీ పోవాలి. నేనేమి రాస్తానయ్యా, నిన్ను గురించి రాయడం నా వల్ల అవుతుందా? నువ్వు దయచూసి కనపడాలి కానీ నా వల్ల అవుతుందా? ఈ ఓటమిని మనిషి ఎప్పుడు అంగీకరిస్తాడో అప్పుడు ఆ భగవంతుడు అక్కడ నిలబడి నువ్వే గెలిచావురా, నేనే ఓడిపోయారంట. తల్లి బిడ్డతో చదరంగం ఆడితే ఏం చేస్తుందండి? బిడ్డ గెలవడం కోసం తప్పుడెత్తులు వేస్తుందమ్మా తల్లి ప్రేమ. తప్పుడు నువ్వు గెలిచావే, నువ్వు గెలిచావు, 5వ తరగతి చదువుతున్నావు, నువ్వు నన్ను ఐ గాట్ అంటుంది ఇవిడ. దానికో విర్రా. అందుకే తల్లి కావాలని ఓడిపోయింది. భగవంతుడు భక్తుడు పోటీ పడితే భగవంతుడే ఓడిపోతాడు, అనుమానమేలా. దానికి ప్రబలమైన ఉదాహరణ ఒకటి చెబుతా. భీష్ముడు 8 రోజులు యుద్ధం దాటాక మొదటి రోజు వరకు ఆయనకి శ్రీకృష్ణుడు ఆయుధం పట్టాడు అన్న విషయం తెలియలేదు. దుర్యోధనుడు వెళ్ళి ఆయన ఆక్షేపిస్తూ 8 రోజులు అయ్యాక నువ్వు 8 రోజులు యుద్ధం చేసావు, ఎవరు తెచ్చారు అక్కడ? పాండవులు అలాగే ఉన్నారు. ఎంతసేపు ఇదే గోల కదా. పాండవులు అలాగే ఉన్నారు. తాత ఏమి యుద్ధం చేసే కూడా పరశురాముడితో చేసాం, వాళ్ళతో చేసాం, ఎందుకయ్యా వాళ్ళతో చేయవు అని ఆక్షేపించి శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకుండా ఉంటేనే నీ యుద్ధం ఎలా ఉందంటే ఆయన ఆయుధం పడితే నీ పరిస్థితి ఏమిటి అని అక్కడ ఆక్షేపించడా. శ్రీకృష్ణుడు ఆయుధం పట్టడా? అవునా, అందుక ఎన్నాళ్ళు పట్టింది అని ఆ ఆవేశంలో నేను పట్టిస్తా అన్నాడు భీష్ముడు. ఆ మాట శ్రీకృష్ణుడికి తెలిసింది. భక్తుడికి అవకాశం ఇద్దాం, భక్తుడికి అవకాశం ఇద్దామని ఆయుధం పట్టాడు. చక్రం పట్టాడు, లేచాడు, ప్రయోగించలేదు కానీ పట్టాడుగా. ఆయుధమున్ ధరింపను ధరించాడు. ఎందుకు? భక్తుల ముందు ఓడిపోవడమే భగవంతుడికి ఇష్టం. అది భగవద్గీతలో చెప్పాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున, ఒక రహస్యం తెలుసుకో. ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎక్కడా ఓడిపోకూడదు, వాడి కోసం నేనే ఓడిపోతా అన్నాడు. భగవంతుడంటే ప్రేమ, భగవంతుడంటే ప్రేమ. ఓడిపోతాడు ఆయన. తల్లి పిల్ల చేతుల్లో తల్లి ఓడిపోయినట్టే, కొడుకు చేతుల్లో తండ్రి ఓడిపోయినట్టే. పెద్ద లెక్క కింద చూడాయి. అందుకని అలా వైకుంఠపురంబులో ఇక దీని మీద వచ్చిన సినిమాయే బ్రహ్మాండంగా ఆడేసింది అంటే ఈ పద్యం ఎంత గొప్పదో చెప్పక్కర్లేదు. పైగా అది కూడా త్రివిక్రముడు తీసిన సినిమాయే. ఆ సినిమా కూడా అంటే ఇది వామన త్రివిక్రమ కదా. అలా వైకుంఠపురంబులు అక్కడెక్కడో అలా అంటే అర్థం ఎక్కడుంది? అది ఎవడు పట్టుకున్నాడు? వైష్ణవులు 108 దివ్యక్షేత్రాలు చూస్తారు, అందులో 106 చూస్తారు, 2 ఉండవు. ఎందుకు 2 ఉండవు? ఆ 107ది పాలసముద్రం, 108ది వైకుంఠం. ఎక్కడ చూస్తావు? పోయాక చూడాలి, అప్పుడు కూడా కనబడతాయో లేదో. అందుకే 106 చూసి 108 పూర్తయ్యాయి అంటారు. మరి అనుకోవాలి అంతే. అది హృదయ సాధన ద్వారా జరగాలి కానీ భౌతికంగా జరిగేది కాదు. ఇది పాలసముద్రం వైకుంఠం అలా కనపడవు. అందుకని అలవైకుంఠపురం అని అక్కడ ఎక్కడో ఉందో లేదో కూడా తెలియనంత దూరంలో ఉంది కదా, ఎవరైనా వెళ్ళగలరా? పైగా వెళ్ళాలంటే విరజా నది దాటాలి. అంటే అర్థం ఏంటండి? అదో నది, దానికోసం ఏదో అది వదిలేయండి. రజోగుణం ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు విరజా నదిని దాటగలవు. విగత రజా. రజోగుణం వదిలేస్తే పంతాలు, పోటీలు, కక్షలు, కార్పణ్యాలు వదిలేస్తే విరజా నదిని చాలా విష్ణుమూర్తి చెయ్యట్టుకుని దాటిస్తాడు. అంతేగాని దానికోసం ఇక్కడ కొబ్బరికాయ దానం వేయడం, అక్కడేమో పెద్ద ఏలుగుతుండ వాసించడం ఇది కాదు. ఇక్కడ ఇవన్నీ ఊరికే ప్రక్రియ చెబుతారు, అసలు ప్రక్రియ లోపల నడవాలి. అందుకని భగవంతుడు ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు. అందుకని వినపడింది దానికి. నగరిలో, నగరి అంటే మనం సిటీ అనుకుంటాం, తెలుగు భాషలో నగరి అంటే అంతఃపురం, రాణులు ఉండే ప్రదేశం.
రాణులు అంతఃపురములో ఉందురు అని మాకుండేది. ఎందుకంటే తా పక్కన విసర్గలు నేర్పడానికి ఈ వాక్యం ఉండేది. అక్కడ రాణులు అంతఃపురములో ఉందురు అని చెప్పి మా మాస్టర్ అంతఃపురం అంతఃపురం చెర్గా పరుకు అనేవారు. ఇప్పుడైతే అంతఃపురం అని పాకింద భావత్ పెట్టేస్తారు. గొడవలేదు, నాశనం అయిపోయింది భాష. అంత శ్రద్ధగా ఒక విసర్గలు, ఒక షా, ఒక షా, ఒక హా నేర్పడం కోసం కొన్ని వాక్యాలు ఉండేవి ప్రత్యేకంగా. వాడు ఆ కఠినాక్షరాలు ప్రత్యేకంగా నేర్పేవారు. అంత శ్రద్ధ ఉండేది భాష మీద. అది వేరే విషయం. అలాంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన నగరిలో అంటే అంతఃపురంలోకి వెళ్ళింది. సరిగ్గా ఆ సౌండ్ వెళ్ళి శబ్దం వెళ్ళినట్టే వెళ్ళింది. ముందు వైకుంఠపురానికి వెళ్ళింది ఈ మొర, అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళింది. ఆయన లక్ష్మీదేవితో ఉన్నాడు. మరి ఆ మూల సౌదంబుదాపల చదివేవాడు జాగ్రత్తగా చదవాలి. ఆ మూల అని ఆపేయకూడదు, కొంపలు అంటుకోదు. ఏ మూల ఎవడు చెప్పాడు? మూల ఏమిటి ఇక్కడ? అది మూల సౌధానికి కలపాలి. ఆ మూల సౌధంబుదాపల. మూల సౌధము అంటే ముఖ్యమైన భవనం, అంటే లక్ష్మీనారాయణలో ఉండే భవనం మూల సౌధం. ఇది సంస్కృతం మూల, తెలుగు మూల కాదు. ఈశాన్య మూల, వాయవ్య మూలలో మూల కాదు. ఇది ఆ మూల ఈ మూల అనడానికి. సంస్కృతంలో మూల అంటే మూల పురుషుడు, మూల విరాట్ అంటే మూలలో ఉంటాడా, ఆయనే మూలం అక్కడ. అందుకని ఈ మూల, అది మూల సౌధంబుదాపల ప్రధానమైన భవనం లక్ష్మీనారాయణుడు ఉండేది. అది కూడా ఎలా ఉందండి? మందారవనంతరం మృదుసర ప్రందెందుకంతోబలోత్పల పర్యంక రమా వినోది. మందార సరోవరం ఉందిట. మందార చెట్లు పక్కని 4 గట్ల మీద ఉన్నటువంటి సరోవరం ఉందిట. మందార సరోవరం నగరిలో ఆ మూల సౌధంబుదాపర మందార వనంతర అమృత సరగ. మొత్తం మందార చెట్ల వనం ఉందట, మందార పూల వనం. అందులో అమృత సరస్సు ఉందట. మందార వనంతరం అమృత సర ప్రాంత, దాని సమీపంలో ఇందుకాంతోపల చంద్రకాంత శిలలతో తయారు చేసిన పర్యంకం ఉందట. ఆ చంద్రకాంత శిలా వేదిక మీద ఉత్పల పర్యంకం. అది కూడా మళ్ళీ వేదిక అంటే అడుగు లాంటిదే కదా. చంద్రకాంత శిలైనా శిలే కదా. చంద్రకాంతి పడగానే వెన్నెల కురుస్తుంది, దాంట్లో తడిసి నీరు ద్రవిస్తుంది. అదేనా శిలే కదా. విష్ణుమూర్తికి ఎక్కడ గుచ్చుకుంటుందో అని కలువ పువ్వుల పక్క పరిచారట. మందార వనం, అందులో అమృత సరస్సు, దాని గట్టు, ఆ గట్టు మీద చంద్రకాంత శిలలతో చేసిన శయ్య, దాని మీద కలువ పువ్వుల పక్క. అందులో మాత్రం ఆయన ఒక్కడే ఉంటాడా? ఇంత శోభనంగా అది పెట్టాక పెళ్లి కూతురు లేకపోతే అలాగా. అందుకని మందారవనంతరమృత సరప్రంతెందుకంతోపలోత్పల పర్యంక రమా వినోది. అక్కడ లక్ష్మీదేవితో సహా సరసం ఆడుతున్నట్ట. ఏమి సరసం? ఇద్దరు కూర్చుని పాచికలు ఆడుతున్నట్ట. ఒక్క 5 రూపాయలు 10 రూపాయలు తెలుసుకోవాలి. భార్యాభర్తల అనుబంధం బాగుండాలంటే మొగాళ్ళకి దండం పెట్టి కోరుతున్నా, మీరు ఆడే పేకాట ఏదో ఇంట్లో ఆడండి, గొడవ ఉండదు. ఈ పేకాట కోసం పైకి పోవడం, కోడిపందాల కోసం బయటికి పోవడం, యథవ కాలక్షేపాల కోసం బయటికి పోవడం, 11ంటికి ఇంటికి రావడం. ఆడవాళ్ళు పూర్వంలాగా లేరు. నువ్వు ఉన్నావేటి ఇక్కడ? నువ్వు ఇంటికి వచ్చేసరికి చూసి మహాసాధువుల్లో ఉండాలి. నువ్వన్నీ దుర్వేసనాలు. అందుకే ఈ మధ్య నమశివాయ హైదరాబాద్లో వాళ్ళు కూడా మొదలెట్టేశారు గొడవలు. ఎవరు దొరకరు, ఎవరికీ దొరకరు. అక్కడ ఇందుకాంతోపల ఉత్పల పర్యంకంలో రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. అంత రమా వినోద్, అంత కాలక్షేపంలో ఉన్నవాడు, సరస శృంగారాల మధ్యలో ఉన్నవాడు మనం ఎవరైనా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్ ఫోన్ చేస్తే పెడతామా? వెళ్ళమని. చాలా బిజీ అని చెప్తాం, ఏం బిజీయో చెప్పమా. ఆయన ఆపన్న ప్రసన్నుండు. ఆయన అక్కడ ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆవిడతో కలిసి పాచికలు ఆడుతున్నాడు. అష్టాచమ్మ, అంతకంటే ఉంది. ఇక్కడ 4 వేయమంటే 4 వేయాలి, 3 వేయమంటే 3 వేయాలి. వీరు వేసిన పందెం, వారు చెప్పిన పందెం వారు వేస్తే వీరు నెగ్గినట్టు, వారు నెగ్గినట్టు, వేయకపోతే నెగ్గనట్టు. ధర్మరాజు పాచికలు కూడా ఇంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అటువంటిది ఆడుతున్నాడు సరదాగా. అంటే ఇంట్లో కాలక్షేపం ఇంట్లోనే చేసుకుంటే దుర్వ్యసనం కూడా సద్వ్యసనంగా మారుతుంది. దుర్వ్యసనం అన్నాను కదా, అన్నీ కాదు, ఒక పేకాటకి వర్తిస్తుంది. అన్నీ మొదలెట్టే కండి. ఎందుకంటే సరదా. ఈ మధ్యలో ఓకలు డబ్బులు అక్కర్లేదు. ఇద్దరు కూర్చొని 1 గంట కాలక్షేపం ఆడుకుంటే అందులోనే నెగ్గడాలు ఓడిపోవడాలు ఏవో ఉంటాయి. లోపల కక్షలు ఏమన్నా ఉంటే స్వయం పాకం అందులో తీరిపోతాయి. కడవలు ఒకడు 2 గుద్దులు గుద్దలేకపోయినా ప్యాకెట్లో ఓడించేవాడు. నేనే అంటే ఆయన కూడా అవును నువ్వేరు ఒప్పుకుంటాడు. ఆ ఇగో సాటిస్ఫై అంటారు దీన్నే ఇంగ్లీషు. అయిపోయింది. ఈ సరదా కాలక్షేపాల వల్ల చదరంగం ఆడుకున్నా బేకాడుకున్నా ఈ కాలక్షేపాల వల్ల గెలుస్తాం, ఓడుతాం, అనుబంధం బాగుంటుందండి. దాంట్లో ఇబ్బందే ఉంది ఇక్కడ. అలాగా ఆయన కూడా అదే కాలక్షేపంలో ఉన్నాడు. అక్కడికి వినపడింది ఆపన్న ప్రసన్నుండు. ఇంత కాలక్షేపంలో ఉన్నా సరే ఆపన్నుడైన వాడు ఎవడైనా పిలిస్తే వెంటనే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, రావలసిందే.
విక్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సౌరంభియై. నాగేంద్రము అంటే గజేంద్రము. ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. సంస్కృత సాహిత్యంలో వ్యాసభారతం, వ్యాసభాగవతం, వాల్మీకి రామాయణం సహా నాగశబ్దాన్ని ఏనుగు అనే అర్థంలోనే వాడారు, పాము అనే అర్థంలో వాడారు. పాము అంటే సర్పం, అహి అని వాడారు. అది తెలియకపోవడం వల్లే మనకి భారతంలో వచ్చిన ఒక ఇబ్బంది ఏమిటి అంటే దుర్యోధనుడిని వ్యాసుడు నాగధ్వజుడు అన్నాడు. అంటే ఆయన జెండా మీద ఏనుగు ఉంటుందండి. కానీ మన సినిమాలు సహా తిక్కన గారి భారతం సహా మొత్తం పాము ఎట్టేశారు దుర్యోధనుడు జెండా మీద. దుర్యోధనుడు జెండా మీద పాము ఉండదు. ఎంత బుద్ధి లేనివాడు కూడా పాముని జెండాలో పెట్టుకో. ఒక మహారాజు వాడు నవకండ భూమండలాధిప మగుట తట ఘటిత మణిగణ నీరాజిత నిజపాద పంకేరు హుండనై అని చెబుతాడు మైసభలో డైలాగ్. వాడు పాము తేలు ఎందుకు పెట్టుకుంటారండి? వాడిది పైగా హస్తినాపురం, అందుకని హస్తి పెట్టుకున్నాడు. అది నాగధ్వజం. వ్యాస మహర్షి 1700 శ్లోకాల భారతంలో దుర్యోధనుడు జెండాను ఎక్కడ వర్ణించినా నాగధ్వజం నాగధ్వజం అన్నారు. దాన్ని మహాకవులు సైతం పొరపాటుపడి సర్పధ్వజం అని అనువాదం చేసేసారు. అక్కడి నుంచి మన సినిమాల వాడు పెద్ద పాము పెట్టేశారు. ఇక్కడ ఇంక వీళ్ళు తయారుగా ఉంటారు. వీళ్ళు పుస్తకాలు చదివితే కదా అసలు. నేను వ్యాసభారతం చదివితే 5-6 ఏళ్ల క్రితం ఈ విషయం అర్థం. అయ్యే బాబు వ్యాసుడా నీకు ద్రోహం చేసామయ్యా. ఎందుకంటే నేను కూడా ఎక్కడో ప్రవచనం చెబుతూ దుర్యోధనుడు జెండా ఏమిటి, వాడి బుద్ధే వాడి జెండా అన్నాను. నవ్వేస్తారు, సహజంగా నమ్మేస్తారు. కానీ నాకు గ్రంథం చదివాక ఎంత పొరపాటు చెప్పాం. వాడు హస్తిధ్వజం, వాడు ఏనుగు. అది ఇక్కడ నాగేంద్రము అంటే ఏనుగండి, పాము కాదు. పైగా నాగశబ్దాన్ని సంస్కృతంలో పాముకి ఎప్పుడు వాడతారు అంటే ఒకే తల ఉంటే అది సర్పం, ఉరగం, అహి. 2 కానీ 3 కానీ 4 కానీ ఆదిశేషుడిలాగా 1000 కానీ ఉంటే అది నాగం. 1 కంటే ఎక్కువ తలలు ఉంటే నాగం, 1 తల ఉంటే పాము. తేడా ఉండదు. అలా లేకపోతే నాగశబ్దాన్ని సంస్కృత సాహిత్యంలో వాడరు. పాము అర్థం అర్థాలు. ఏనుగు అనే అర్థంలో ఎప్పుడైనా వాడతారు. నాగాయుత బల సంపన్నుడు అంటారు భీముడిని. అంటే 1000 ఏనుగుల బలం కలిగిన వాడు అని. పావుల బలమే, పావుకు బలమేమిటి ఇక్కడ, అదే అర్థం అక్కడ. అందుకని నాగేంద్రము, ఈ గజేంద్రము పాహి పాహి రక్షించమని అనగానే పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో అనగానే అప్పటి నుంచి కదిలాడు. ఎంత వేగంగా కదిగాడు. సిరికిని చెప్పాడు, లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. అంటే భక్తుల్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భార్యకు కూడా చెప్పకుండా పరిగెత్తుకు వచ్చేస్తాడు. అంటే అక్కడ సంసారం కంటే ఆపన్నుణ్ణి కాపాడటమే ముఖ్యం. మనలో కూడా ఇంటి బాధ్యతలు ఇంట్లో చెప్పడాలు లాంటివి ఎలా ఉంటాయంటే అవతల ఏదన్నా ఆపదలో ఉన్నవాడిని కాపాడాలంటే ఈ టాటాలు చీరియోలు పెద్ద ముఖ్యం కాదు. ఇక్కడ అవసరమైతే వెళ్ళిపోతాం, తర్వాత వచ్చారు. ఏమిటంత కంగారుగా వెళ్ళారంటే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు అని తర్వాత చెబుతారు. ఒక్కోసారి చెప్తే ప్రమాదం. ఇప్పుడు ఎందుకో వాడు మనకి ఏదో మొదలెడతారు ఇక్కడ స్టోరీ. ఇక్కడ వెళ్ళినవారు వెళ్ళేవారు. అందుకని చేసే ఉపకారం. అందుకని వెళ్ళిపోయాడు. ఈవిడ కోసం చూడలేదు ఆయన. శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడు. రాక్షసుల మీదకి యుద్ధానికి వెళుతున్నాడేమో అని అనుమానిద్దామంటే శంఖం లేదు, చక్రం లేదు. ఏ పరివారమును చీరడు. వెనకాల విశ్వక్సేనుడు ఉండాలి కదా, సైన్యాధిపతి. ఆయన రమ్మనడగట్లా, వైకుంఠంలో ఉండే సైన్యాన్ని పిలవట్లా. అంతేకాదుట పోతన గారి స్టిల్ ఫోటోగ్రఫీ. విష్ణుమూర్తి ఎలా దూకి బయలుదేరాడో అలా మొత్తం స్టిల్ ఫోటోగ్రఫీ తీశాడు. కనీసం ఆకర్ణికాంతర దమ్మిల్లము చక్కనొత్తడు. చెవుల మీద పడిపోతున్న జుట్టు కూడా పైకి అనుకోవట్లేదు. ఈయనకి ఎందుకు గొడవ? ఆ దృష్టి పోతన గారంటే అక్కడ చిన్నపిల్లాడు అయిపోతాడు. తల్లి పిల్లాడికి తల దూగుతుంటే, ఆడపిల్లకి జడేస్తుంటే ఎంత ముద్దుగా చిన్న చిన్న వెంట్రుకలు కూడా పక్కకి సర్దేస్తుందో ఈ పోతన గారు విష్ణుమూర్తి జుట్టు అలా సర్దేస్తాడు. అందుకని మా విష్ణుమూర్తికి భక్తుల మీద ఎంత ప్రేమ అంటే లక్ష్మీదేవికి చెప్పలేదు, సైన్యాన్ని పిలవలేదు, గరుత్మంతుడిని పిలవలేదు. అది అవన్నీ వదిలేయండి. కనీసం జుట్టు మీద పడుతుంటే సర్దుకోవాలి కదా, బోడు జుట్టు ఉంది కదా ఆయనకి. అందుకే ఆకర్ణికాంతర ధమ్మిల్లం. ధమ్మిల్లం అంటే కొప్పు, కేశముల గుంపు. అది కర్ణికాంతరం, చెవుల మీద పడిపోతుందిట. నాబోటి ఎంత జుట్టు లేనివాడైనా కాస్త ఇలా అనుకుంటాడు అప్పుడప్పుడు, ఉన్నదే అంటూ. మరి విష్ణుమూర్తి అనుకోవద్దా ఆ మాత్రమేనా? అందుకే ఆ జుట్టు కూడా సర్దుకోవడం లేదు. ఆ కర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు అభ్రగపతిని పన్నింపడు. మరి వేగంగా వెళ్ళాలంటే గరుత్మంతుడిని పిలవాలి కదా, గరుత్మంతుడిని పిలవలేదు. కనీసం జుట్టు కూడా సర్దుకోవడం లేదు. ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. ఇంకా లక్ష్మీదేవిని కంగారు పట్టేలాగా ఇంకో పని చేశాట. వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు. అంతకుముందు ఆడిన పాచికలాట్లో ఆవిడ 10 రూపాయలు బాకీ పడింది. నా 10 రూపాయలు నాకు ఇస్తావా ఇవ్వాలి కొంగట్టుకున్నాడు. తక్కువ వాడు కదా, బాకీ వసూలు చేసే వరకు తమ్ముడే పేకాటే. అది లెక్క. నా భార్యాభర్తల మధ్యలో బాకీ అదా కుదరదు. నువ్వు పాల సముద్రం అమ్మ మీ ఇంటికి వెళ్ళి పట్టుకురా, పైగా బస్సు ఫ్రీ, వెళ్ళి అక్కడికని చెప్పాడు. మహిళలకు బస్సు ఫ్రీ కదా, బాలసముద్రాన్ని కూడా ఫ్రీయే. వెళ్ళావా మీకు ఫ్రీ, వెళ్ళి పట్టుకొచ్చే.
నా బాకీ అని ఆవిడ కొంగట్టుకున్నట్ట. ఆ కొంగు కూడా విడిచిపెట్టకుండా పరిగెడుతున్నాడు. అది విష్ణుమూర్తి యొక్క కరుణ. మనం పిలవడమే ఆలస్యం తప్ప ఆయన రావడంలో ఆలస్యం ఉండదమ్మా. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆయన వెళ్ళిపోతుంటే ఆవిడకి ఆశ్చర్యం కలిగింది. అడిగెదనని కడువడిచెను అడిగిన తను మగుడను ఉడుగొడని నడయుడుగు వెడ సిడిముడి తడబడ నడుగిడకు చెడిమ అడుగిడు నెడలన్ 23 డకారాలు వాడాడమ్మా పోతన గారి యొక్క శబ్ద శైలి. అది ఎక్కడి నుంచి డకారాలు పట్టుకొచ్చాడో, ఎంత అర్థవంతంగా వాడాడో, ఒక్కటి కూడా వ్యర్థమైన పదం లేదు. అడిగెదనని కడువడిచెను ఇలా కొంగట్టుకు వెళ్ళిపోతుంటే వెళ్ళకడం కూడా తప్పదు కదా. అందుకని ఇదేమిటి ఇలా పట్టుకుని కూడా పెడుతుంది, వేగంగా పరిగెడుతుంది. ఎక్కడికి ఎందుకు ఈవిడికి పెద్ద అనుమానం. ఎందుకంటే 16,001 తీసుకొస్తాడేమో అని అనుమానం. పెద్ద అనుమానం కదా. ఇప్పటికి 16,000 ఏమో ఇంకోతులు లాక్కొస్తాడేమో. ఇక్కడికి వచ్చి ఏమంటాడు, లక్ష్మి డోంట్ థింక్ అదర్వైజ్ అండర్ క్రిటికల్ సర్కమ్స్టాన్సెస్ అని వాడతారు ఇంగ్లీష్. ఇక్కడ ఈ చచ్చి ఉంది. ఇప్పుడు 16,000 సార్లు అండర్స్టాండింగ్ అయిపోయింది. ఇక్కడ ఇంకెంతమంది? ఆవిడ అనుమానం ఆవిడది. ఏం చెప్పకుండా భార్యకి చెప్పకుండా పెడుతున్నా అంటే భార్యకి చెప్పకుండా పని ఏదో చేస్తున్నాడు అనమాట. అనుమానం ఏంటి? అదేముంటుంది? ఇడ్లీకో బస్సులట్టుకో పెడితే చెప్పచ్చు కదా. ఏదో పంపముంచే పనే చేస్తున్నాడు. శివుడిలాగా నమ్మదగిన మనిషి కాదు. శివుడైతే అమ్మవారు ఒక్కతే, మళ్ళీ తేడా ఉండదు. అక్కడ గంగాదేవిని మనం తీసుకెళ్ళి పెట్టాం, ఆయనకు తెలియదు. గంగాదేవి ఆయన భార్య కాదండి, పొరపాటు పడద్దు. ఆవిడ రైల్వే పోర్టల్ మోసే సూట్ కేసు నెత్తి మీద పడితే మోసాడు ఆయన. నెత్తి మీద ఉంటే భార్య అంటే ఎలాగండి? అతడు కలిపేసాడు. గంగా సమేత గంగ శివుడు భార్య కాదమ్మా, చాలా పొరపాటు మాట. శివుడు రాముడిలాగే శివుడు ఏకపత్ని వ్రతుడమ్మా, సందేహం లేదు. ఇంకా రాముడికి అంటే సీత విడిగా ఉంది. శివుడు ఎంత గొప్పవాడంటే అమ్మవారితో కలిపి అర్ధనారీశ్వరుడుగా ఉంటాడమ్మా. నువ్వు ఆడా కాదు మగా కాదు అని కొంతమంది దేవతలు నిందిస్తే నేను అంతే పర్వాలేదని చెప్పాడు ఆయన. అంత కరుణామయుడు శివుడు, అంత కరుణామయుడు శివుడు. ఏం పర్వాలా. పైగా ఆవిడ నీలో సగం కదా అంటే పొరపాటు మాట. ఆవిడ నాలో సగం కాదు, నేనే ఆవిడలో సగం అన్నాడు. అందుకే లలితా సహస్రాన్ని గమనించండి, పరమ రహస్యం గ్రహించే ఉంటారు చాలామంది. నాకు చెప్పడం ఆనందం. 182.5 శ్లోకాలు ఉంటాయి సరిగ్గా. 182.5. 1000 నామాలు 182.5లో ఎలా సరిపెట్టాడండి? ఆ లెక్క ఏమిటి?